ఇక తెలంగాణ అసెంబ్లీలో రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థి కావడం గర్వంగా ఉందన్న సింఘ్వి, తెలంగాణకు రావాల్సిన హక్కుల విషయంలో రాజ్యసభతో పాటు కోర్టుల్లో తన వాదన వినిపిస్తానని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరైనట్లు కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఏంటి నామినేషన్ సంబంధించి అప్డేట్స్? థ్యాంక్ యూ శంకరి. తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిగా మనోజ్ సింఘ్వి కాసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. 4 సెట్ల నామినేషన్లు వేశారు. ఒక్కొక్క సెట్పై 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఆయనను బలపరిచారు. నిన్న జరిగినటువంటి సిఎల్పి సమావేశంలోనే ఈ పత్రాలకు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి చేశారు. ఇక కాసేపటి క్రితము సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలతో కలిసి కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ని దాఖలు చేశారు. ఇక ఎల్లుండి వరకు నామినేషన్లకు చివరి తేదీ ఉండడంతో మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు నామినేషన్ వేసే అవకాశం లేదు. ఒకవేళ నామినేషన్ వేసినా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు 65 మంది గెలుపొందారు. ఇక దాంతోపాటుగా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు 75 మంది సంఖ్యాబలం ఉంది. దీంతో మిగతా వాళ్ళు పోటీ చేసినా వాళ్ళు గెలుపొందే అవకాశం లేదు. ఇక మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా వాళ్ళు నామినేషన్ వేసే ఆలోచనలు కూడా లేరు. దీంతో ఏకగ్రీవంగా సింఘ్వి గెలుపొందే అవకాశం ఉంది, రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది. ఇక సింఘ్వి రాజ్యసభకు వెళ్లడం ద్వారా రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిన్న సిఎల్పి సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పారు. సిఎల్పి సమావేశం అయిన తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అనేక చిక్కుమంటలు ఉన్నాయి. ముఖ్యంగా పునర్విభజన చట్టానికి సంబంధించి మన్మోహన్ సింగ్ దీన్ని ఆమోదించారు. కానీ వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఏ ఒక్క అంశాన్ని కూడా ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూషన్కి తీసుకురాలేదు. కొన్ని అంశాలు కోర్టులో కాంప్లికేషన్స్గా మారిపోయాయి. దానికి సంబంధించి అడ్వకేట్స్ బలంగా వాదనలు వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో సింఘ్వి లాంటి బలమైన నేత, అదేవిధంగా ఒక మంచి పేరున్నటువంటి అడ్వకేట్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలపైన ఆర్గ్యుమెంట్స్ చేస్తే తెలంగాణకు ఫేవర్గా కోర్టు తీర్పులో వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. సింఘ్వి ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, దాంతోపాటు ఒక బలమైన అడ్వకేటు. ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ కావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కోర్టులో ఉన్నటువంటి అనేక చిక్కుముడులకు సింఘ్వి పరిష్కార మార్గం చూపగలడు అని తన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. ఇక సింఘ్వి కూడా నిన్న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లాంటి యంగెస్ట్ స్టేట్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ కావడం ఎంతో గర్వంగా ఉంది అని పేర్కొన్నారు. దాంతోపాటు తన గళాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం కానీ, పెండింగ్ ప్రాజెక్టుల కోసం కానీ, విభజన సమస్యల పరిష్కారం కోసం కానీ ఇటు రాజ్యసభలో అదేవిధంగా కోర్టులలో తన వాదనను వినిపించాల్సిన చోట ఖచ్చితంగా వినిపిస్తాను. తెలంగాణ అభివృద్ధిలో కానీ, పెండింగ్ సమస్యల పరిష్కారం పొందే విషయంలో కానీ తన వంతు సహకారాన్ని ఖచ్చితంగా చేస్తానని సింఘ్వి చెప్పాడు. మొత్తానికి తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కాబోతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తెలంగాణ కండిషన్స్ కానీ, తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు తనకు తెలుసు. తెలంగాణ లాంటి ఒక పోరాట చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కావడం తనకు ఎంతో గర్వకారణమని కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ కోర్టులో ఉన్నటువంటి చిక్కుమడులకు ఒక పరిష్కారాన్ని తెచ్చే క్రమంలో ఏఐసిసిని తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పీల్ చేశారు. ఆయనను సింఘ్విని ఇక్కడ నుంచి నామినేట్ చేయాల్సిందిగా కోరారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి సింఘ్విని నామినేట్ చేస్తే బాగుంటుందని తెలంగాణ నాయకులందరూ ఏఐసిసికి ఒక రిక్వెస్ట్ పెట్టారు. దాన్ని కూడా ఏఐసిసి కన్సిడర్ చేసింది. తెలంగాణ నాయకులు కోరుకున్న విధంగా అనుకూలంగా
నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఏఐసిసికి ధన్యవాదాలు తెలుపుతూ నిన్న సిఎల్పి ఒక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మనోజ్ సింఘ్విని నామినేట్ చేసేందుకు ఒక తీర్మానం చేశారు. దాన్ని కూడా సిఎల్పి ఆమోదం తెలిపింది. ఇటు సింఘ్వి కూడా నిన్న మంత్రులతో అదేవిధంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఒక్కొక్కరితో కలిసి తనకు మద్దతు తెలుపుతున్నందుకు, తనకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక కాసేపటి క్రితమే లోపలికి వెళ్ళారు, నామినేషన్ వేశారు. 4 సెట్ల నామినేషన్. కాసేపట్లోనే సింఘ్వి బయటకు వస్తారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్. అభిషేక్ మను సింఘ్వి ఒక ప్రముఖ న్యాయవాది, ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. వారి తండ్రి కూడా భారతదేశాన్ని నుంచి బ్రిటన్కి రాయబారిగా, లోక్సభ ఎంపీగా, సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదిగా పనిచేశారు. వీరు కూడా దేశంలో న్యాయవాదుల్లో అత్యంత ప్రముఖ స్థానం వహించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని విషయాలు సుప్రీంకోర్టులో కానీ రాజ్యసభలో కానీ చాలా సమర్థవంతంగా వారు రిప్రజెంట్ చేయగలుగుతారని చెప్పి